హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మొబైల్లో ఫ్యాంటమ్ వాలెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో మన అకౌంట్ అనేది తెలుసుకుందాము. సో దానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఫ్యాంటమ్ వాలెట్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాంటమ్ అని చెప్పి కింద. సో ఫ్యాంటమ్ టెక్నాలజీస్. సో దీన్ని ఇన్స్టాల్ బటన్ని మనం క్లిక్ చేయాలి. ఇది ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుతుందో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది అక్కడ మనం చూద్దాం. ఒక్కసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఫ్యాంటమ్ వాలెట్ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో వెల్కమ్ టు ఫ్యాంటమ్. కింద మనం చూసినట్లయితే క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ అని ఉంది. సో మనం కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత డివైస్ ఆథెంటికేషన్ అనేది ఫింగర్ ప్రింట్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే యాజ్ ఎ బయోమెట్రిక్ సెక్యూరిటీగా మీరు ఈ ఆప్షన్ని ఆన్ చేసినట్లయితే మీకు ఫింగర్ ప్రింట్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది. యాప్ని ఓపెన్ చేయాలి అన్నప్పుడు మనం మన ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది అనమాట. సో వద్దు అనుకుంటే దాన్ని వదిలేసి నెక్స్ట్ మీద మనం ట్యాప్ చేయాలి. ఇప్పుడు చూసారు ఇక్కడ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అనేది ఉంది. సో ఇది ఎంత వాల్యుబుల్ అంటే దీనిలో మీరు ఎన్ని వేల బిట్ కాయిన్లు, ఎన్ని క్రిప్టో కరెన్సీస్, ఎన్ని టోకెన్స్ అండ్ ఎన్ని కాయిన్స్ని మీరు స్టోర్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ మొబైల్ కానీ మీ అకౌంట్ కానీ పోయినట్లయితే ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ ఉంటేనే మరలా మనం దాన్ని రిట్రీవ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. లేదంటే ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ కూడా ఆ అకౌంట్ని ఓపెన్ చేయలేరు, దానిలో ఉన్న టోకెన్స్ని క్రిప్టో కరెన్సీస్ని యూటిలైజ్ చేసుకోలేరు లేదా యూజ్ చేసుకోలేరు. కాబట్టి ఈ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అంటే ఈ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నంబర్ వైజ్గా మీరు వాటిని విత్ నంబర్ వైజ్గా వాటిని మీరు రాసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అట్లాగే మీరు క్లిప్ బోర్డుకి కాపీ చేసుకుని ఎక్కడన్నా సేవ్ చేసుకుంటే మీ మొబైల్లో కూడా మంచిది. సో దానికోసం మనం ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. తర్వాత మీరు సేవ్ చేసుకోండి. సో ఎప్పుడైతే సేవ్ చేసుకుంటారో తర్వాత ఓకే ఐ సేవ్డ్ ఇట్ సమ్వేర్ అనే ఈ ఆప్షన్ బటన్ని మనం ట్యాప్ చేయాలి. సో మన అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. యు ఆర్ ఆల్ డన్ అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. కింద చూడండి టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ని మనం అగ్రీ చేసి గెట్ స్టార్టెడ్ బటన్ క్లిక్ చేయాలి. అంతేనండి, మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాప్లో ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద డాలర్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకి 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ డాలర్ సింబల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సోలానా బ్లాక్ చైన్, ఎథీరియం బ్లాక్ చైన్, పాలిగాన్ బ్లాక్ చైన్. ఈ మూడిట్లో మీరు డిపాజిట్ చేసుకుని సోలానా కానీ, ఎథీరియం కానీ, పాలిగాన్ కానీ మీరు డిపాజిట్ చేసుకుని వాటి నుంచి మీరు కాయిన్స్ అండ్ టోకెన్స్ని మీరు స్వాప్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఉంది. సో దీని మీద మనం ట్యాప్ చేస్తే మనం ఏదైనా కలెక్టబుల్స్ని కనుక మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఎన్ఎఫ్టీస్ కానీ ఇట్లాంటివి ఇక్కడ కనిపిస్తాయి. సో ప్రస్తుతానికి ఇది ఫ్రెష్ అకౌంట్ కాబట్టి దీనిలో ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 2 యారోస్ కనిపిస్తున్నాయి కదా, థర్డ్ ఆప్షన్. సో ఇదేంటి అంటే స్వాపింగ్ ఆప్షన్ అనమాట. అంటే మన దగ్గరున్న సోలానా కానీ, సోలానా బ్యాలెన్స్ కానీ, ఎథీరియం కానీ, లేకపోతే పాలిగాన్ కానీ వాటి నుంచి మనము ఇతర టోకెన్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ టోకెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి యూఎస్డిటీ దగ్గర నుంచి కొన్ని రకాల టోకెన్స్ అండ్ కాయిన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్డిటీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సొలానాలో నుంచి యూఎస్డిటీలోకి స్వాప్ చేసుకోవాలి, లేదా యూఎస్డిటీలో నుంచి సొలానాకు స్వాప్ చేయాలి అనుకుంటే ఈ మధ్యలో ఉన్న యారో బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే కిందది పైకి, పైది కిందకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము స్వాపింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రీసెంట్ యాక్టివిటీస్, మనం ఏం చేసామనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు గ్లోబ్ సింబల్ లాగా ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాప్స్, టోకెన్స్, కలెక్షన్స్, క్వెస్ట్ ఇట్లాగా రకరకాలవి కనిపిస్తాయి. అట్లాగే లాస్ట్ ఆప్షన్లో లెర్న్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు యాప్స్ దగ్గర మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి జూపిటర్, జూప్ డావ్, సన్ఫ్లవర్ ల్యాండ్, ఇట్లా ఓపెన్ సీ,
pump.fun. సో ఇక్కడ ఓపెన్సీ అంటే ఏంటంటే ఇది ఎన్ఎఫ్టీస్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక వెబ్సైట్ అనమాట, ఇది ఒక ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం ఈ విధంగా రకరకాల ఎన్ఎఫ్టీస్ని మింట్ చేసుకోవడానికి ఇది ఒక సరైన ప్లాట్ఫామ్ అనమాట, ఈ OpenSea.io. సో ఇది కూడా మనము సొలానా వాలెట్, ఫ్యాంటమ్ వాలెట్లో మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోకెన్స్లో మీకు ఎన్ని టోకెన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కలెక్షన్స్, అట్లాగే క్వెస్ట్, ఇట్లాగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఒకే ప్లాట్ఫామ్ అయినటువంటి ఈ ఫ్యాంటమ్ వాలెట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఒకటైతే లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన కనుక మీరు చూసినట్లయితే మనకి సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అకౌంట్ అనేది, మన అకౌంట్ నేమ్ అనేది కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ నేమ్ ఇచ్చేసేయచ్చు. అకౌంట్ అడ్రసెస్, షో సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మన రికవరీ ఫ్రేజ్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్లో. సో నెక్స్ట్ వచ్చేసి షో ప్రైవేట్ కీ. సో ప్రైవేట్ కీని కూడా మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ మేనేజ్ అకౌంట్స్లో మనము ఒక అకౌంటే కాదండి, తర్వాత మీరు కావాలనుకుంటే ఇంకొక అకౌంట్ కూడా, ఇట్లా అన్లిమిటెడ్ అకౌంట్స్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ నెట్వర్క్స్. ఇక్కడ మనకి యాక్టివ్ నెట్వర్క్స్ ఓన్లీ 3 నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను బిట్కాయిన్ కూడా యాడ్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ అండర్స్టూడ్. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి క్లోజ్ చేసి లోపలికి వెళ్తే ఇందాక దాకా మనకి సొలానా, ఎథీరియం అండ్ పాలిగాన్ ఉంది. ఇప్పుడు బిట్కాయిన్ బ్లాక్ చైన్ కూడా మనకి యాడ్ అయిందనమాట. సో తర్వాత వచ్చేసి మీకు అడ్రస్ బుక్, మనం ఎవరినైనా యాడ్ చేసినా, ఎవరి అడ్రస్లో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ యాప్స్ అండి. సో ప్రస్తుతానికైతే మనం ఏ యాప్స్తో కనెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం కనిపించవు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ సెట్టింగ్స్, హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ అబౌట్ ఫ్యాంటమ్. సో ఇంతేనండి. సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ చూస్తే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ థర్డ్ది, అట్లాగే మీకు మేనేజ్ అకౌంట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ చూడండి, డిస్ప్లే లాంగ్వేజ్, ప్రిఫర్డ్ ఎక్స్ప్లోరర్. సో ప్రిఫర్డ్ ఎక్స్ప్లోరర్లో మీరు ఇక్కడ చూస్తే సొలానాకి వచ్చేసి సోల్ స్కాన్, అట్లాగే ఎథీరియంకి వచ్చి ఈథర్ స్కాన్, పాలిగాన్కి వచ్చేసి పాలిగాన్ స్కాన్ అండ్ బిట్కాయిన్కి వచ్చేసి మెంపూల్. సో ఇవి ప్రిఫర్డ్ ఎక్స్ప్లోరర్స్గా దీనిలో ఉన్నాయండి. కావాలంటే మీరు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు సొలానా బీచ్ అని ఉంది, సొలానా ఎక్స్ప్లోరర్ అని ఉంది, సొలానా FM అని ఉంది. సో మీ అవసరమైతే వాటిని పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ సొలానాకి సోల్ స్కాన్ మాత్రమే ఇక్కడ పెట్టి ఉంటుంది డిఫాల్ట్గా. సో వీటిని కదిలించకపోవడమే మంచిది. అండ్ ఇక్కడ ఓవరాల్గా మనకి ప్రస్తుతానికి ఈ సొలానా బ్లాక్ చైన్, ఈ ఫ్యాంటమ్ వాలెట్లో సొలానా బ్లాక్ చైన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్లో చూస్తే QR కోడ్ ఆప్షన్ లాగా ఉంది. దీని మీద ట్యాప్ చేస్తే మనకి సొలానా డిపాజిట్ చేసుకోవడానికి సొలానా అడ్రస్ కానీ, ఎథీరియం అడ్రస్ కానీ, పాలిగాన్ కానీ, బిట్కాయిన్ కానీ వీటిని మనము కాపీ చేసుకుని ఇమీడియట్గా వాటికి మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా డిపాజిట్ అనేది అయిపోతుంది అనమాట. సో అంతేనండి, ఈ ఫ్యాంటమ్ వాలెట్ అనేది చాలా సెక్యూర్డ్ అండ్ ఆల్మోస్ట్ 30 lakh యూజర్స్ పైగా ఈ యాప్ని వాడుతున్నారు. ఎందుకంటే అంత అద్భుతమైన సర్వీసెస్ అనేది ఈ ఫ్యాంటమ్ వాలెట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.